వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు జాగృతి పార్టీ సీనియర్ మహిళా నాయకురాలు భవానీ వేముల గారు ఉన్నారు. నమస్తే భవానీ గారు. నమస్తే. ఎట్లున్నారు మేడం? ఫైన్ సార్, హౌ ఆర్ యు? యా ఫైన్ మేడం. సో అంతా ఓకేనా ఇప్పుడు? అంతా ఓకే సార్, ఆల్ హ్యాపీ. ఆల్ హ్యాపీ. యా సార్. పాలిటిక్స్ ఎట్లుంది మేడం? అంటే ఐ మీన్ బీఆర్ఎస్లో మంచి పొజిషన్లు ఉన్నటువంటి మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి సడన్గా ఇప్పుడు జాగృతి పార్టీకి రావడం అనేది జరిగింది. అండ్ బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు జాగృతి పార్టీలో ఎట్లుంది మేడం? బీఆర్ఎస్ ఎట్ ప్రజెంట్ చూస్తే మునిగిపోయే పడవ ఏమీ లేదు సార్ బీఆర్ఎస్లో మేము గత దశాబ్దం దాటి బీఆర్ఎస్లో వర్క్ చేసామంటే కవితమ్మ మాకు ఫుల్ సపోర్టర్గా ఉండేవాళ్ళు, మెయిన్ పిల్లర్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు కవితమ్మ లేరు కదా, కవితమ్మ లేని బీఆర్ఎస్ని మేము ఊహించుకోలేము. ఉన్న మహిళలు కూడా వాళ్ళు ఇక బయటపడలేక ఉండలేక చాలా మదన పడుతూ ఉన్నారు. అది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు, ఆ బీఆర్ఎస్ ఉన్న వాళ్ళందరూ కూడా అనుభవిస్తున్నారు. అంటే అప్పట్లో మహిళలు అంత అంటే కార్యకర్తలు ఉండడానికి రీజన్ కవిత గారేనా? 100% సార్, 100%. కవితక్కనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, కేర్ ఆఫ్ కవితక్క. ఏ బాధలు వచ్చినా కానీ కవితక్క దగ్గరికే పరిగెత్తుకొచ్చేటోళ్ళు. అచ్చా. సో ఇప్పుడు కవితక్క గారు లేని బీఆర్ఎస్ ఊహించుకోలేము సార్, అస్సలు ఊహించుకోలేము. ఇంపాసిబుల్. అంత స్పేస్ ఉండేనా మేడం బీఆర్ఎస్ లో? కవితక్క దగ్గర ఉండేది మాకు టీఆర్ఎస్ లో. ఆఫ్టర్ బీఆర్ఎస్ గా మారిన తర్వాత కూడా 10 ఏళ్ళు కవితక్కనే ఎంతో ఓదార్పునిచ్చేటోళ్ళు, భరోసానిచ్చేటోళ్ళు. ఆల్వేస్ ఓపెన్ డోర్ ఆమె ఇంటికి, ఆమె ఆఫీస్కి. అంటే మధ్యలో కొంతమంది కవితక్క గారితో ట్రావెల్ చేసిన వాళ్ళు కవితక్క గారి గురించి కొంచెం నెగిటివ్గా మాట్లాడడం అనేది జరిగింది. హెల్ప్ చేయదు, తర్వాత వాడుకొని అంటే మమ్మల్ని చేసుకొని తర్వాత వదిలేశారు, గాలికి వదిలేశారు, రోడ్డు మీద పడేశారు, అది ఇది అని చెప్పేసి. సో నిజంగా కవిత గారు అంటే మీరు చెప్తే ఒకలాగుంది, వాళ్ళు చెప్తే ఒకలాగుంది. నిజంగా కవిత గారు హెల్పింగ్ నేచర్ అని చెప్పేసి అనుకోవచ్చా? 100% సార్. ఇప్పుడు వాళ్ళు అలా నెగిటివ్ చెప్తున్నారంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వాళ్ళ గురించి మనం ఎంత డిస్కస్ చేసినా తక్కువే సార్. ఓకే. ఇక అమ్మ పాలు దాగి రొమ్మ గుద్దే రకం వాళ్ళు. అలాంటి వాళ్ళతో మనం ఏమి కంపేర్ చేయలేము. వాళ్ళ గురించి మాట్లాడడం కూడా వేస్ట్ ఆఫ్ టైం. ఆమెతో హెల్ప్ పొందిన వాళ్ళే కానీ హెల్ప్ పొందలేదు అని వాళ్ళు పొందారా లేదని వాళ్ళ మనస్సాక్షికి తెలుసు. ఓకే. సో ఆ క్రెడిట్ అయితే కవిత గారికి 100%. నో డౌట్. పక్కా సార్. సో ఒక్క క్వాలిటీ తోటే మీరు బీఆర్ఎస్ నుంచి జాగృతికి రావడం అనేది జరిగింది. అంతే సార్. సో ఇప్పటి వరకు ఒక బీఆర్ఎస్ అయినా మేడం? ఇంతకుముందు ఏదైనా పార్టీస్? చాలా ఇష్టంగా నేను టీఆర్ఎస్ కండువా కప్పుకున్నాను సార్. ఓకే. ఐ థింక్ 2013 నుంచి నేను టీఆర్ఎస్ ఉద్యమాల్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఉప్పల్ కాన్స్టిట్యున్సీ నుంచి. ఉప్పల్ మాకు చాలా మంచి లీడర్స్ ఉన్నారు, గట్టి లీడర్స్ ఉన్నారు. మేమందరం కూడా చాలా కలిసిమెలిసి వర్క్ చేసిన వాళ్ళం. ఉద్యమకారులు పెద్ద టీం అని అంటే ఉప్పల్ అని నేను గర్వంగా చెప్పగలను. అందులో మహిళా టీం అన్నది చాలా స్ట్రెంగ్త్ అండ్ టీము ఉప్పల్ నుంచి. మేమందరం కూడా కలిసి వర్క్ చేసాము ఉప్పల్ నుంచి. ఓకే. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనేది సరే మునిగిపోయిన అది దాని పక్కన పెడితే ఒక పెద్ద సముద్రం మేడం. అంత మంచి పొజిషన్లో ఉన్నటువంటి పార్టీ నుంచి ఈరోజు ఏం లేనటువంటి జాగృతికి ఎందుకు వచ్చింది మేడం? కేసీఆర్ గారు కూడా ఒక్క అడుగుతోనే మొదలు పెట్టారు సార్ ప్రయాణము. ఈ రోజున కేసీఆర్ గారిని త్రూఅవుట్ ఇండియా మొత్తం ఒప్పుకుంటారు. తెలంగాణకి ఒక పితామహుడు అయినారు. బాపు కేసీఆర్ గారు అన్న బిరుదు వచ్చేసింది. అది ప్రజలు ఇచ్చుకున్నారు. అది అదే విధంగా ఆయనది ఒక్క అడుగుతోనే ప్రయాణం ఎలా మొదలైందో రేపు కవితమ్మ కూడా చరిత్రను సృష్టించి తెలంగాణ రాష్ట్రంలో, నాట్ ఓన్లీ తెలంగాణ, తెలుగు 2 రాష్ట్రాలలో కూడా మొదటి మహిళా ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టిస్తారు. లేరు సార్, లేరు కదా మనకి. ఫస్ట్ తొలి మహిళా ముఖ్యమంత్రి కల్వకుంట్ల కవితక్క గారు. 100% అది రాసి పెట్టుకోండి, చరిత్రలో నిలిచిపోతారు అక్క. 2 రాష్ట్రాలు ఏమంటారు బ్రాండ్ క్రియేట్ చేస్తారు. అయితే 100% ట్రెండ్ క్రియేట్ చేస్తారు, చరిత్రని సృష్టిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో సుభిక్షమైన పాలన కల్వకుంట్ల కవితక్క గారితోనే జరుగుతుంది. మేడం మీరు
ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్తున్నారేమో అనిపిస్తుంది. లేదు సార్, లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ అధికారంలో ఉంది, నెక్స్ట్ కూడా నేనే సీఎం అవుతా అని చాలా కాన్ఫిడెన్స్గా రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు 28 ఎమ్మెల్యేలు ఉన్నారు. సో వాళ్ళ కార్యకర్తలు 50 లక్షల మంది మెంబర్షిప్ వాళ్ళది ఉన్నారు. కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉంది. ఇప్పుడు కూడా 8 స్థానాల వరకు బీజేపీ ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు. సో ఇంతమందిని కాదని కవిత గారికి స్పేస్ ఇస్తారా? 100% సార్. ఇప్పుడే మనం ఒక అడుగుతోనే ప్రయాణం మొదలవుతుంది, రేపొద్దున సముద్రం అవుతుంది. కాంగ్రెస్ గురించి మీరు అడుగుతున్నారు. కాంగ్రెస్ ఈ రోజున వెలుగుమట్ల ప్రాంతం తీసుకుంటే ఖమ్మం జిల్లాలో వెలుగుమట్ల అనే గ్రామంలో వెలుగు లేకుండా చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం. అక్కడున్న ఈ రోజున పోరాటం ఎంత ఉధృతంగా జరిగిందో తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించినారు. అది కాంగ్రెస్ క్యాడర్కి చాలా వరస్ట్ స్పేస్ అది. ఈవెన్ రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి అని చెప్పేసి ఫెయిల్యూర్ పర్సన్గా అతను మిగిలిపోయారు. అతనికి ఇంకా నెగిటివ్ చేస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్. వీళ్ళు ఆలోచన లేకుండా చేసే పనులు మెయిన్ వాళ్ళ ఢిల్లీ క్యాడర్కి డిస్టర్బెన్సెస్ ఇక్కడ నుంచి పాస్ చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు. నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేయడం కాదు, ఒక 2-3 సీట్లు వస్తే అది వాళ్ళ అదృష్టంగా రాసి పెట్టుకోండి సార్. 2-3 సీట్లు? ఎస్, కాంగ్రెస్ వాళ్ళకి 2-3 సీట్లు అంతే. ఈ రోజున ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఖమ్మం జిల్లా ప్రజలు ఇచ్చినారు. 3 మంత్రులు ఉండి వాళ్ళని భూదాన్ ట్రస్ట్ ద్వారా వాళ్ళు కొన్ని జనరేషన్స్ నుండి అక్కడ వాళ్ళు నివాసం ఉంటున్న ప్రజలని నిర్దాక్షిణ్యంగా అక్కడి నుంచి వాళ్ళని తరలించేసి వాళ్ళ ఇల్లు వాకిళ్ళు కూలగొట్టేసి వాళ్ళని ఒక గొర్రెల్ని లాగా ఒక డార్మెంటరీలో వాళ్ళని తోసేసి వాళ్ళకి ఫెసిలిటీస్ ఇవ్వకుండా ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి పిల్లలకి, స్టూడెంట్స్కి, వాళ్ళకి చదువు మీద సోయలేని ఈ గవర్నమెంట్, ఎడ్యుకేషన్ మినిస్టర్ మన సీఎం గారే. ఆయన అసలుకి పిల్లల భవిష్యత్తు ఎడ్యుకేషన్ మీద ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. ఎట్లా పడితే అట్లా పిల్లల్ని, మహిళల్ని, వృద్ధుల్ని చిన్న భిన్నం చేసేసి వాళ్ళ గోస అసలుకి ఎంత ఘోరంగా ఉందో. నిన్నటికి నిన్న మా 3 రోజుల నుంచి కవితక్క గారు నిరాహార దీక్షలో ఉండి ముగించారు నిరాహార దీక్ష. కవితక్క గారు వెలుగుమట్ల గ్రామంలో అడుగు పెట్టే వరకు కూడా ఆ ప్రాబ్లం ఒక కొలిక్కి రాలేదు. అందరూ అన్ని పొలిటీషియన్స్ వెళ్ళారు, టూరిస్టులు లాగా విజిట్ చేశారు, నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళి విజిట్ చేసినట్టు విజిట్ చేశారు, వచ్చేసారు. కవితక్క అక్కడ ఉండి వాళ్ళతో మమేకమయ్యి వాళ్ళతో నిరాహార దీక్ష కూర్చుంటే పోలీసు వాళ్ళు దాన్ని వద్దని చెప్పేసి మళ్ళా అక్కడ నుంచి అంటే కవితక్క గారు దాంట్లో ఫైటింగ్ స్పిరిట్ ఉంది సార్. 100% షీఈస్ ద రోల్ మోడల్ ఎవ్రీ ఉమెన్కి. ఫైటింగ్ స్పిరిట్, ఆమె ఓపిక భూదేవంత సార్. ఎవరు ఎన్ని రాళ్ళేసినా కానీ భూదేవంత ఓపిక. అందుకే రాళ్ళు వేసేటోళ్ళు వేస్తూనే ఉంటారు. కవితమ్మ ఆ రాళ్ళని కాళ్ళ కింద వేసుకొని ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ రేపొద్దున తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా గవర్నమెంట్ని ఫామ్ చేస్తారు, చరిత్రలో నిలుస్తారు. అంటే ఇప్పుడు కవిత గారిని సరే మీరంటే జాగృతి పార్టీలు ఉన్నారు, కవిత గారితో అటాచ్మెంట్ ఉంది కాబట్టి మీరు కవిత గారి గురించి ఇంత గొప్పగా చెప్తున్నారు. జనాలకు తెలుసా కవిత గారు? 100% తెలుసు కదా సార్. ఇప్పుడు అక్క జాగృతి సంస్థ ఒక 20 ఏళ్ల నుంచి నడుస్తుంది. అన్ని జిల్లాలలో కూడా జాగృతి నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. అవి అంటే ఒక బతుకమ్మ దగ్గర నుండి తీసుకున్నా కానీ, మెడికల్ క్యాంపులు కానీ, స్కిల్ డెవలప్మెంట్లు కానీ, ఈవెన్ ఇప్పుడు ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా కానీ అక్కడ వెళ్ళి జాగృతి వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళకి హెల్ప్ చేయటము. మన ఎన్ఆర్ఐస్ జాబ్ కోసము ఇట్లాగ పోయి ఇబ్బందులు పడుతున్నా వాళ్ళకి వెంటనే వీసాలు, ఏమన్నా ఫ్లైట్ టికెట్స్, ఈవెన్ ఎలాంటి హెల్ప్ అయినా కానీ ఫస్ట్ రెస్పాండ్ అయ్యేది జాగృతి సంస్థనే సార్. జాగృతిని చూసి నేను ఓన్గా ఒక ఎన్జిఓ ఫామ్ చేసుకున్నాను. నేను 2017 నుంచి నా ఓన్ ఎన్జిఓ ఉంది. ఆల్రెడీ నేను 2005 నుంచి ఒక ఎన్జిఓలో వర్క్ చేశాను నేను. తర్వాత నా ఓన్ నేను 2017 నుంచి సేవలు కూడా కంటిన్యూ అవుతున్నాయి సైమల్టెన్స్గా. మేము సేవ నుండి వచ్చిన లీడర్స్ సార్. కవితమ్మ మాకు రోల్ మోడల్, ఆమె సేవలో నుంచి వచ్చిన లీడర్. అయితే అసలు సార్ రాజకీయాలకు ఎందుకు వచ్చినట్టు ఏం చెప్తారు మేడం? ఇప్పుడు సర్వీస్ ఎన్జిఓ నుంచి ఆల్రెడీ బోల్డ్ అంతా సర్వీస్ చేస్తూనే ఉన్నాము మాతో అయినంత వరకు. ఇంకా రాజకీయాల్లోకి వచ్చి ఒక పవర్తో ఉంటే
ఇంకా ఎక్కువ ఎక్స్పాండ్ చేయగలం కదా సార్ పబ్లిక్. ఓకే. సో అంటే చాలా వరకు రాజకీయాలు ఎందుకు వస్తున్నాం అంటే సేవ చేయడానికి వస్తున్నాం, 100%. ప్రజల కష్టాలు తీర్చడానికి అన్నప్పుడు ఆల్రెడీ ఎన్జిఓ ఉందంగా, ఎన్జిఓ తోటి చేసుకోవచ్చు కదా పాలిటిక్స్లోకి వచ్చి. రేపు అంటే ఇప్పుడు ఒకరు విమర్శించేటోళ్ళు ఉంటారు, ఒకరు తొక్కుదామని చూస్తారు, ఒకరు లేపుదామని చూస్తారు. రేపు మన టార్గెట్ ఎమ్మెల్యేనో ఇంకేదో ఉంటుంది, పాలిటిక్స్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో ఆ రాజకీయాలన్నీ అవసరం అనిపిస్తుంది నాకు. ఐ మీన్ అంటే అంతవరకు ఎదుర్కొంటారా అని. 100% సార్, 100% ఎదుర్కొంటాము, నిలబడతాము, చాటి చూపిస్తాము. మహిళా శక్తిని తక్కువ అంచనా వేయొద్దు మీరు. మా రిజర్వేషన్ కోసం మా కవితమ్మ కొట్లాడి రిజర్వేషన్ తెచ్చినారు, ఢిల్లీ వరకు కూడా వెళ్ళి. మహిళలు ఎక్కడ ఏ రంగంలో వెలుగుతారో ఆ రంగమే సక్సెస్ఫుల్గా ఉంటుంది. సేవ నుంచి వచ్చిన లీడర్సం కదా, అదే ఆ సేవకు తోడు పవర్ ఉంటే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి పాలిటిక్స్లో ఎంటర్ అవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మేము 2028-29లో ఎక్కువ మంది మహిళా ఎమ్మెల్యేలను చూడబోతున్నాం అయితే. 100% సార్, అది జాగృతి తరపునే సాధ్యం అవుతుంది. సో ఇక్కడ డెఫినెట్ గా 50% రిజర్వేషన్ మహిళలకు ఇచ్చేసారు అయితే. ఇవ్వాలి కదా సార్, ఇవ్వాలి. సో మహిళలు పాలిస్తే రాష్ట్రం ఏ విధంగా డెవలప్ అవుతుందో అని కూడా అంతే కదా, అంతే కదా. ఇంటిని అమ్మ ఎంత చక్కగా చూసుకోగలదు, మహిళలు మా చేతిలో అన్నీ ఉన్నాయి సార్. మీరు తలుచుకుంటే మేనేజ్ చేయగలము. మహిళలు తలుచుకుంటే ప్రభుత్వాన్ని నిలబెట్టగలరు, పడగొట్టగలరు. ఈ రోజున కాంగ్రెస్ గవర్నమెంట్ మహిళలే నిలబెట్టారు. వాళ్ళు అంటే మహిళలకి 6 గ్యారంటీలు అన్నారు, 420 గ్యారంటీలు అన్నారు. 420 వాళ్ళు, 420 టీము మహిళల్ని మభ్యపెట్టి ఈ రోజున వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేశారు. అది వాళ్ళు నిలబెట్టుకోలేకపోతున్నారు. మహిళల్లోనే ఫస్ట్ నెగిటివిటీ స్టార్ట్ అయింది వాళ్ళకి. మహిళల దగ్గర నుంచే వాళ్ళకి విమర్శలు ఎదురైనాయి. ఈ రోజున తిరుగుబాటు కూడా మొదలైంది. నిన్న ఖమ్మం జిల్లాలో జరిగిన ఇన్సిడెంటే అది. మహిళల ఆ చైతన్యం చూస్తే సార్, యాజ్ ఎ మహిళగా ఐఎమ్ వెరీ ప్రౌడ్. ఉండాలి. సో ఇంకేదైనా ఉందా మేడం కవితక్క దాంట్లో మెయిన్ మీరు బాగా చూసిందంటే? కవితక్క ఫైటింగ్ స్పిరిట్ సార్. ఆమె అంటే యాజ్ ఏ డాటర్ ఆఫ్ ఫైటర్, కేసీఆర్ గారి బిడ్డ, కేసీఆర్ గారు పులి కడుపున పులే పుడుతుంది. ఆ విషయంలో ఫస్ట్ శోభమ్మకి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంత మంచి పవర్ఫుల్ బంగారు తల్లిని మాకు గిఫ్ట్ గా ఇచ్చారు. బంగారు తల్లి కేవలం జాగృతి వాళ్ళకేనా? ఆల్ అబౌట్ తెలంగాణకి నాట్ ఓన్లీ జాగృతి. అదే ఎందుకంటే ఆల్వేస్ జాగృతి అని మీరు మమ్మల్ని ఒక చాలా చిన్నగా ఒక జోన్లో చూస్తున్నారు. అంటే ఎందుకు చూస్తున్నారో అర్థం కావట్లేదు. అంటే మహిళలని మీకు చిన్న చూప? నేను అట్లా అనలేదు, తీయకండి. నేనేమంటున్నా అంటే ఆల్రెడీ ఇక్కడ 3 పార్టీలు ఉండగా 4వ పార్టీ అయినటువంటి జాగృతికి స్పేస్ ఇస్తారా అన్నది. ఎందుకంటే చాలా వరకు కొత్త పార్టీలు పెట్టేసి ఈరోజు పక్కన జరిగిన వాళ్ళు ఉన్నారు. ఈవెన్ చిరంజీవి కావచ్చు, తర్వాత ఇక్కడ ఇంకా తెలంగాణలో చాలామంది ఉన్నారు అనుకోండి పార్టీలు పెట్టేసి పక్కన జరిగిన వాళ్ళు. సో వాళ్ళ వల్లనే కాలేదు. సో కవిత గారి వల్ల ఏమవుతుంది అన్న, ఈ రోజున కాంగ్రెస్ నేషనల్ పార్టీ, బీఆర్ఎస్ నేషనల్ పార్టీ, బీజేపీ నేషనల్ పార్టీ. ఇప్పుడు తెలంగాణకి పార్టీ ఏముంది సార్? తెలంగాణకి పార్టీ కావాలి, ప్రజలు కోరుకుంటున్నారు. సో అందుకని కవితమ్మ రాబోయే 2 నెలల్లో పార్టీ ఎస్టాబ్లిష్ చేస్తారు. అది తెలంగాణ ప్రజలు కోరుకుంటారు. సో తెలంగాణ కోసమేనా కవిత గారు పార్టీ పెట్టేది? అవును సార్, తెలంగాణ కోసం. ఎందుకంటే ఆల్రెడీ మాకు 12 సంవత్సరాలు, తర్వాత వరకు 15 సంవత్సరాలు అయిపోతుంది. ఇంకా తెలంగాణ సెంటిమెంట్ని నమ్ముకొని తెలంగాణ సెంటిమెంట్ పేరు చెప్పంగానే ప్రజలు ఓట్లేస్తారా? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ తెలంగాణ సార్. తెలంగాణ అంటే ఒక వైబ్రేషన్ సార్. మీరు ఈవెన్ యూకే యుఎస్ లో ఉన్నా కానీ తెలంగాణ ఆ బ్రాండ్ వేరు సార్. ఇప్పటిలోనే ఎవరు మర్చిపోరు జనాలు. ఎవరు మర్చిపోతారు? ఎవరు మర్చిపోరు. రాబోయే తరాలకి జెన్జీ జనరేషన్ కూడా కవితమ్మ కావాలని కోరుకుంటున్నారు, కమింగ్ జనరేషన్స్. అయితే మీరు మరి తెచ్చినటువంటి కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయచ్చు కదా? తెలంగాణలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలుగా కాళేశ్వరం నీళ్ళు ఇవ్వడం కావచ్చు, తర్వాత రైతు బంధు ఇవ్వడం కావచ్చు, కళ్యాణ లక్ష్మి, ఇట్లాంటివి ఎన్నో సంక్షేమ పథకాలు. సో మరి అదేదో బీఆర్ఎస్ కేస్తే అయిపోతుంది కదా? ఎవరు సార్? జనాలు ఓట్లు వేసి గెలిపించారు కదా. అవును. సో 10 years బాగానే చేసిందంటారా మీ దృష్టిలో? నాట్ బ్యాడ్ సార్. కొంతమంది కావాలని చేసి ఒడగొట్టినారు అక్కని. అలా చూసుకుంటే అప్పటి నుంచి కవిత గారి మీద కుట్రలు నడుస్తున్నాయి బీఆర్ఎస్ లో. అవును సార్, అవును, పక్కా అది పక్కా సార్. ఎందుకంటే బాధలు పడ్డారు.
బాధలు పడి 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 ఇప్పుడు పవర్ఫుల్ అయినారు సార్, ఓకే పవర్ఫుల్ అయినారు. ఓకే. సో మరి అదే అప్పుడు జనాలు యాక్సెప్ట్ చేయలేదు, ఇప్పుడు సీఎంగా యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు కూడా అవే రాజకీయాలు ఉంటాయి. కొంతమంది తొక్కేటోళ్ళు ఉంటారు, కాలు బట్టి లాగేటోళ్ళు ఉంటారు, నడుస్తూనే ఉంటాయి. అలా చూసుకుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా కొడంగల్లో ఓడిపోయినారు, ఇక్కడ మళ్ళా మేడ్చల్లో ఇక్కడ ఏం చెల్లని రూపాయి అని చెప్పేసి అప్పుడు అన్నారు. మాకు ఎంపీగా చేశారు కదా ఆయన, మాకు ఎంపీ అయిన తర్వాత సీఎం గారు అయ్యారు. ఇప్పుడు అలా కంపేర్ చేసుకుంటే కవితకి ఏం తక్కువ సార్? షీఈ్ ద వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ పవర్ఫుల్, ఫైటింగ్ స్పిరిట్, ప్రపంచాన్ని అంతా తిరిగి వచ్చి అన్ని కాన్స్టిట్యూషన్స్ మీద స్టడీ చేసిన పవర్ఫుల్ ఉమెన్ ఆమె. ఖచ్చితంగా రేపొద్దున ఆమె గెలుస్తారు, అసెంబ్లీలో సీఎం గానే కాల్ పెడతారు. కంపేర్ చేసుకుంటే కంపారిటివ్ టు జయలలిత గారు, ఒకప్పుడు ఆమె కూడా ఎన్నో బాధలు పడి అసెంబ్లీలో మళ్ళా సీఎం గానే అడుగు పెట్టినారు. సేమ్ సైమల్టెన్సీగా కవితక్క గారు కూడా మన ఎమ్మెల్సీ రిజైన్ చేసినప్పుడు అదే వాగ్దానంతో అందరికీ మరో జయలలిత కనిపించారు. ఖచ్చితంగా మళ్ళా అక్క ఒక శక్తిగానే అసెంబ్లీలో యాజ్ అ సీఎంగా అడుగు పెడతారు. ఒక క్లారిటీ ఉంది. యా సార్, అట్లీస్ట్ మీకైతే ఉంది. 100% సార్. సో నో డౌట్ కాన్ఫిడెన్స్ అయితే ఉంది. కాన్ఫిడెన్స్. సో రేపు పార్టీ కూడా హల్చల్ ఉంటుంది, ధూమ్ధామ్ ఉంటుంది మేబీ ఇంకో 1 month తర్వాత. సో పార్టీ తర్వాత కూడా మళ్ళీ ఒకసారి కలిసే ప్రయత్నం చేద్దాం మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా ఏం చెప్తాను మేడం? తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క గారితో నడవండి, మహిళా శక్తి చూపిద్దాము, రాజకీయాల్లో మహిళల చైతన్యం ఇంకా పెరగాలి. మహిళలకి ఒక వేదిక ఉంది, అది జాగృతి, తెలంగాణ జాగృతి మీకోసం ఎదురు చూస్తుంది. నాట్ ఓన్లీ మహిళలు, యువత ఈ రోజునంతా కూడా ఫైటింగ్ స్పిరిట్తో, పవర్ స్పిరిట్తో ఉన్న యువత అంతా కూడా వెల్కమ్ చెప్తుంది జాగృతి అధ్యక్షురాలు మన కల్వకుంట్ల కవితక్క గారు. అన్ని విషయాల్లో మనకు తోడుంటారు. ఒక అమ్మగా, ఒక అక్కగా, ఏజ్లో అక్క అయినారు కానీ ఒక అమ్మ, తను మనతో ఉన్నారు. గెలిపించుకుందాము, అక్కతో నడుద్దాం, కలిసి రండి. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది భవానీ వేముల గారితో స్పెషల్ చిట్చాట్. మరొక గెలుస్తాం, మళ్ళీ గెలుద్దాం, చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు. అండ్ ఫైనల్గా కవిత గారు మరో జయలలిత అవుతారా అనేది కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.